ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. పల్లెటూర్లలో కూడా కనిపించట్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో, అది కూడా రీల్స్‌లో, షార్ట్స్‌లో, మెయిన్ వీడియోస్‌లో కూడా పెద్దగా కనిపించట్లా. అంటే ఎవరికన్నా మనం ఫోటో తీసో, వీడియో తీసో మేము కూడా ట్రెడిషనల్ అని చెప్పడానికి వెతుక్కుంటే చక్కగా పసుపు, కుంకాలు రాసినటువంటి గడపలైతే కనిపిస్తున్నాయి. ఇవాల్టి రోజుల్లో మొత్తం అంతా శుభ్రంగా యెల్లో పెయింటు, రెడ్ పెయింటు, గ్రీన్ పెయింటు, చక్కగా పూలతో డిజైన్‌లు గడపల మీద ఇవే కనిపిస్తున్నాయి. కానీ మన హిందూ ట్రెడిషన్ ప్రకారం గడపకి ఒక ప్రాముఖ్యత ఉంది. గడపకి పసుపు, కుంకుమ పెట్టాలి అని మన పెద్దలు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఊరికనే అయితే కాదు కదా! ఆ విశేషాలు ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజమ్మని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏంటమ్మా గడపకి మా నానమ్మ, బామ్మ అంటాం మేము. మా బామ్మగారు చెప్పేవారు, గడప మీద ఎప్పుడన్నా నుంచున్నా, కూర్చున్నా అస్సలు దిగిపో అని చెప్పి కళ్ళకద్దుకో అని చెప్పేవాళ్ళు. అవును. అంత ఇంపార్టెన్స్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇవాల్టి రోజున అంత ఇంపార్టెన్స్ ఎవరు గడపలకి ఇవ్వట్లేదు అన్నది నా అభిప్రాయం. హ్మ్. అదంతా చాలా స్టైల్‌గా, ఫ్యాషనబుల్‌గా గడపలకు కూడా పెయింటింగ్‌లు వేసేసుకుంటున్నాం. అసలు ఏంటి గడపకి సిగ్నిఫికెన్స్? గడప అంటే మహాలక్ష్మితో సమానం. హుహు. అందుకనే ఇల్లు గృహప్రవేశం చేయటానికి ఎలా అయితే ముహూర్తం చూస్తారో, మొత్తం ఇల్లు కన్‌స్ట్రక్షన్ అంతా అయిపోయి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం ఎలా అయితే పద్ధతిగా ముహూర్తం చూసి చేస్తామో, గడప నిలబెట్టటానికి కూడా ముహూర్తం చూస్తారు. గడప నిలబెట్టటం అంటారు. అంటే గోడలు కట్టటానికన్నా కూడా ముందు గడప ఇట్లా నిలబెడతారు. దానికి కూడా ముహూర్తం చూస్తారు. ముహూర్తం చూసి గడప నిలబెడతారు. ఇవాళ గడపలు నిలబెడుతున్నారండి అని చెప్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో? హ్మ్. అది చాలా ప్రాముఖ్యం. గడప అంటే శ్రీ మహాలక్ష్మితో సమానం. అందుకే గడపను తొక్కకూడదు, గడప మీద కూర్చోకూడదు, గడప మీద నిల్చోకూడదు, ఆఖరికి గడప మీద తుమ్మకూడదు అని అంటారు. గడప మీద తుమ్మితే నీళ్ళు ఇలా పైకి చల్లుతారు చూడండి. హ్మ్. గడప మీద పొరపాటున గడప దాటేటప్పుడు తుమ్మిన ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్క రూమ్ కి కూడా గడపలు ఉండేవి. అవును. ఇప్పుడు ఏంటంటే తుడవటానికి ఈజీగా ఉండాలని అన్ని కర్రలు వచ్చినాయి. ఇవన్నీ కొంచెం కష్టంగా మాప్స్ వచ్చేసినాయి కదా అవును. చెప్పాలంటే. అవును. కాబట్టి ఎలా అంటే కడుక్కోవటానికి కానీ ఏదైనా కానీ ఇట్లా కుదరదు అని చెప్పి ఈ రోజుల్లో ఇంట్లో ఉండే గడపలు తీసేశారు. కనీసం మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో ఆ సింహద్వారం అంటారు. ఆ సింహద్వారానికి ఉండే గడప అయితే ఖచ్చితంగా అందరూ పాటిస్తున్నారు. వేస్తున్నారు. అలాగే వెనకటి ఎలా అంటే దొడ్డి గుమ్మం అంటారు. అక్కడ ఒక గడప ఉంచుతున్నారు ఖచ్చితంగా. ముందొక గడప అయితే ఉంచుతున్నారు. ఈ గడపలకు కూడా నేటి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిరోజు పసుపు రాసి బొట్లు పెట్టాలంటే బిజీ స్కెడ్యూల్‌లో కుదరట్లేదు కాబట్టి పెయింట్స్ అయితే పెయింట్స్ అయితే వేస్తున్నారు. వేస్తున్నారు. కరెక్ట్. ఎంత పెయింట్ వేసుకున్నా అండి, విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, ఏదైనా పర్వదినాలప్పుడు కనీసం ఆ గడపనే కడిగేసి చక్కగా పసుపు రాసి వాటికే కుంకుమ బొట్లు పెట్టొచ్చు. ఓహో! ఎందుచేతని ఇలా చెప్తారంటే, అలా చెక్క మీద రాస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే అండి, చెక్కకి చెదలు పట్టేటువంటి గుణం ఉంది. హ్మ్. పసుపు ఏంటంటే యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. మనం చిన్న పిల్లలు ఎవరైనా పడితే కూడా చూడండి వెంటనే పసుపు పసుపు అద్దుతాం. పెట్టేస్తాం. అవును. అవునా? చెయ్యి కట్ అయినా వెంటనే పసుపు పెడతారు. ఎందుకు? దాంట్లో ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందని పసుపు మనం వంటల్లో కూడా ఎక్కువ వాడమని కూడా చెప్తున్నారు ఈ రోజుల్లో. హ్మ్. అయితే కెమికల్స్ కలిసినటువంటి ఈ పసుపు కాకుండా నాణ్యమైన పసుపు కొమ్ములు తెప్పించి పిండి మర పట్టించి ఆ పసుపయితే మనకన్నిటికీ శ్రేష్టం. వాడుకున్న ఇంటేక్. లేదు ఇలా పైన గడపలకు పూయాలన్నా, లేకపోతే భగవంతుడికి అర్చన చేయాలన్నా ఏదైనా కెమికల్స్ లేనటువంటి పసుపు నాణ్యమైంది, శ్రేష్టమైంది ఎప్పుడైనా. అటువంటి పసుపు ఏం చేస్తుందంటే చిన్న చిన్న క్రిమి కీటకాదులు, మనకి దోమలంటే మరీ పర్వాలేదు గానీ వచ్చేస్తూ ఉంటాయి మనం రాసినా గానీ. ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా, క్రిమికీటకాలు రాకుండా, చెదలవి పట్టకుండా చెక్కకి కాపాడుతుంది కాబట్టి పసుపు రాయమని చెప్తారు. హ్మ్. అది. పైగా కాలు గుమ్మం దాటొస్తుంది కాబట్టి బయటంతా తిరిగొస్తాం కాబట్టి ఇంటికి ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ టేక్ ఓవర్ కాకుండా అంటే లోపలికి కూడా మనం పసుపు తీసుకువెళ్ళకుండా ఆపుతుంది ఆ అన్నది. పసుపు ఆపుతుందని పసుపు పెట్టి కుంకాలు పెట్టటం. కుంకుమ ఎందుకు అంటే అమ్మ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి చక్కగా ప్రతిరోజు కడుక్కొని దాన్ని పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఈ రోజుల్లో ఏంటంటే అంత అపార్ట్మెంట్ కల్చర్. రోజు కడిగినా గూడా చెదలొస్తున్నాయి కదా! కాబట్టి మతే మార్గంగా మారుతున్న కాలమాన పరిస్థితులు. ఏవండీ ఒకప్పుడు ఏంటంటే ఇల్లు అలుక్కునేవాళ్ళు. అవును.
అలికేవాళ్ళు చక్కగా. అలాగే గడపలకి పసుపు రాసి ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళంటే, ఆ రోజుల్లో చెట్లు అవన్నీ బాగా ఉండేవి. ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండేది. దబక్కన పాములు, తేళ్ళు, జర్రులు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉండేవి. అందుకని వాళ్ళేం జేస్తారంటే, ప్రతిరోజు పసుపు రాసుకోవటం వల్ల ఇలాంటి క్రిమి కీటకాలు, విషపు జంతువులు లోపలికి రాకుండా కూడా అడ్డుకుంటుంది. ఈ పసుపు అనేది బాక్టీరియాగా పనిచేసి. ఇవాళ మనకంతా కాంక్రీట్ ప్రపంచం అయిపోయింది గదా! కాబట్టి అంత పాములకి అసలెక్కడ ప్లేస్ మనకే ప్లేస్ ఉండట్లేదు. పాములు తిరిగేంత ప్లేస్ ఎక్కడుంది? కాబట్టి అట్లా కాకపోయినా పోనీ మనం ప్రతిరోజు అందరూ బిజీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయండి వాళ్ళకి గడవదు. అలాంటప్పుడు రోజు గడపకు పసుపులు రాసి పెట్టుకొని, మనం గూడా కొంత మారుతున్న కాలమాన పరిస్థితికి అనుగుణంగా మారాలి తప్పదు. మారాలి తప్పదు. కాబట్టి పెయింట్ వేసుకున్నారు ఓకే. కానీ పర్వదినాలప్పుడైనా, పండగలప్పుడైనా దానికి కాస్త పసుపు దాని మీదే పసుపు రాసేసి బొట్టు పెడితే అమ్మ అంటే శ్రీ యాంటీ మహాలక్ష్మి. బ్యాక్టీరియల్ గా కాదు, కనీసం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి స్వాగతం చెప్తున్నట్టుగా చెప్తున్నట్లుగా. అనుకోవాలి. మోర్ ఓవర్ మనకి గుళ్ళకి వెళ్తే మనకి భగవంతుడి యొక్క శేషమాల మన మెడలో వేస్తారు. అవును. అవునా? ఎప్పుడైనా అమ్మ లేకపోతే స్వామి యొక్క శేషమాల మనకి అనుగ్రహించారు అంటే ఎంత ఆనందం వస్తుందో. ఇవాళ మాకు ఆ శేషమాల లభించిందండి. మనకి తృప్తినిచ్చేటువంటిది కొత్త పట్టు చీరో లేకపోతే ఇవి కాదు. భగవంతుడి శేషవస్త్రం, శేషమాల, శేష చందనం, శేష తాంబూలం, ప్రసాదం ఇవే మనిషికి తృప్తినిస్తాయి. భక్తితో ఉన్నటువంటి ప్రపన్నుడికైతే మరి విశేషించి. కాబట్టి అటువంటి మాలలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? చాలా మంది అడుగుతూ ఉంటారు. గమ్మానికి తగిలిచ్చామండి. గుమ్మానికి పొరపాటున కూడా వేయకూడదు. అది భగవంతుడి శేషమాల మనకి మెడలో వేశారు. చేతికిస్తే తీసుకొచ్చి వేయటంలో తప్పులేదు. మనకి మెడలో వేసింది మరి మనకు తగిలింది గదా! దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ అమ్మవారికి ఎలా అలంకారం చేస్తాం? ఎందుకంటే గడప అంటే అమ్మవారు కాబట్టి, అమ్మవారే కదా! మహాలక్ష్మి సాక్షాత్ దేవి లక్ష్మీ కాబట్టి. స్వరూపం. అందుకోసం అలా గడపలకు వేయటం అనేది చెయ్యకూడదు. ఉమ్, మన మెడలో వేసినటువంటి మాలలు గడపలకు వేయకూడదు. అలాగే గడపల మీద నుంచోవటం, కూర్చోవటం ఇలాంటివి పనులు చేయకూడదు. సాయం సంధ్య వేళ, 6 వేళప్పుడు గడపను తొక్కటం అసలు ఎప్పుడూ తొక్కకూడదు. గడప అనేది పరమ పవిత్రంగా చూస్తారు మన సంప్రదాయంలో. అందుకోసం అంటే ఈ లెక్కన ఇప్పుడు నాకు చెప్పింది, మీరు చెప్పిన దాని ప్రకారం చీపురు తడిగుట్ట ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద గడపలు పెట్టుకుంటున్నారు కదా, చీపురు తడిగుడ్డ మాప్ స్టిక్ పెట్టి కూడా గడప మీద వేయకూడదు. చక్కగా చేత్తోనే చేయాలి. ఎందుకంటే అది అందులో కూడా దేవత ఉన్నట్టే కదా లెక్క. శుభ్రంగా అంటే పరిశుభ్రమైనటువంటి దాంతో తుడుచుకోవచ్చు. ఉమ్, గుడ్డతోనే పోనీ శుభ్రమైనటువంటి దాంట్లో తుడిచేసేసి చక్కగా దానికి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటే మనకు చూడండి ముగ్గు కూడా మనం బియ్య పిండితో ఆ కర్ర అంటారు ఆ ముగ్గు వేయటం. అలా వేసిన దానికి చీమలకి ఆహారంగా కూడా ఉంటుంది. అలాగే క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. ఇన్ని రకాలుగా మనకి ఉపయోగం ఉంటుంది. ఆ పెయింట్ వేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? పైగా బండల మీద పెయింట్ కూడా నిలవదు. నిలవదు. వెనకటి రోజుల్లో అంటే సిమెంట్ గచ్చులు కాబట్టి పెయింట్ వేసుకున్నా కొంచెం నిలిచేది. ఏదైనా మీకు ముగ్గు వేసిన అందం ఇంకా దేనికి రాదు. కాబట్టి చక్కగా గడపని రోజు కుదిరితే లేదా శుక్రవారం, మంగళవారమో చక్కగా దాన్ని కడిగేసి దానికి చక్కగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ప్రతిరోజు ముగ్గు మాత్రం ఖచ్చితంగా వేసుకొని గడప ముగ్గు ఎదురుగా. లేని గడప దాటకూడదట. ఉహుం. మగవారు ముగ్గు లేని మగవారు అంటే పూర్వంలో మగవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సంపాదించేవారు బయటికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా గానీ గడప ముగ్గు లేని గడప దాటకూడదు. అది. కాబట్టి ముందు ఉదయాన్నే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఇల్లు శుభ్రం చేసుకొని అంత ముగ్గు పెట్టుకోవటం. అది. సో అంటే పెయింట్ వేసేసిన గడపల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా కనీసం పర్వదినాలప్పుడైనా పసుపు కుంకుమ గడపకి పెట్టుకుందాం. సాక్షాత్తు మహాలక్ష్మి దేవత స్వరూపమే ఆ గడప కాబట్టి. ఇంతవరకు చక్కగా అర్థమైంది. అంటే ఎందుకు చేస్తారా అన్న దాని వెనకాల ఇంత సైన్స్ ఉందని అనుకోలేదు. మేబీ యాంటీ బ్యాక్టీరియల్ అనుకున్నాను కానీ అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటారు అన్నది అసలు తెలియలేదు. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మమ్మల్ని అందరినీ ఎన్లైటన్ చేస్తూ ఉంటారు కాబట్టి ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.